తీసా గురువుగారి నీ మాట వినిపించింది. గురువు గారు తర్వాత ఆయన తారకం చెప్పేవారు. తారకం పరిపూర్ణ తారకం అర్థం పరమార్థం పరిపూర్ణ అనేది మొత్తం నేర్చుకున్నాను. ఇప్పుడు అన్నయ్య నాకు ఈ గురువు గారే నాకు సద్గురువు. తర్వాత నేను వర్క్ పండించాను. మా వారు వైసీపీ రిటైర్డ్ అయ్యారు. అనంత సద్గురు పీఠం మరి అచల సంప్రదాయం ఇరవై ఐదు సంవత్సరాలైంది. తర్వాత మా పీఠం కూడా ఇచ్చి నాకు 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలు మొన్న ఆషాఢ పౌర్ణమి కాకుండా అంతకుముందు 2024లో పీఠాధిపతి చేశారు. కాకపోతే సత్యంగాలు ఏమి చెప్పట్లేదు. కాకపోతే అసలు ఉన్నది ఏంటో తెలుసు. ఉన్నది ఏంటి, లేనిది ఏంటి, ఉండేదేంటి, పోయేది ఏమి ఉంటుంది, ఏం పోతుంది, ఎందుకు వచ్చాం, ఎవరు, నేను అనేది ఎవరు, ఈ చెయ్య నేను అంటుందా, ఈ కారు నేను అంటుందా, అంటలేదు కదా. నేను అనేది ఒక చైతన్యం ఉంది మనలో. ఆ చైతన్యమే ఒక పరమాత్మ. అండపిండ బ్రహ్మాండ స్వరూపం, నాదముందు కళాతీతం. ఆ పరమాత్మ మనలో మీలో అందరిలో ఉన్నాడు. పరమాత్మ సమానంగా ఉన్నాడు. 84 లక్షల జీవరాశిలో సమానంగా ఉన్నాడు. క్రిమి కీటకాల నుంచి ప్రతి ఉపాధిలో ఉన్నాడు. మన మానవ ఉపాధిలో ఉన్నాడు. క్రిమి కీటకాది అండపిండ బ్రహ్మాండ స్వరూపం ఉన్నాడు. ఉండబట్టే కదా కదలిక ఉంది. ఉండబట్టే కదా పరమాత్మ స్వరూపం. ఉండబట్టే ఆ చైతన్యం ఉండబట్టే కదులుతున్నాడు. ఇప్పుడు క్రిమి మనం ఇప్పుడు మనకి మాట్లాడే శక్తి ఇచ్చాడు. మనం మాట్లాడుతున్నాం. ఆయన మాట్లాడిస్తేనే మనం మాట్లాడుతున్నాం. ఆ పరమాత్మ ఎట్లా ఉన్నాడంటే ఆయనకు ఒక రూపం లేదు. ఉందా? రూపం లేదు, నామం లేదు, ఏమీ లేదు. ఏమీ లేకుండా అంతటా పరమాత్మ స్వరూపం నిండి ఉంది. ఆ చైతన్య స్వరూపం. ఆ చైతన్యం ఉండడం వల్లనే 84 లక్షల జీవరాశులు కూడా కదలిక ఉన్నది. ఆ కదలిక లేకపోతే కదలిక ఉండబట్టే శివం. ఆ కదలిక లేకపోతే శివానికి తేడా. అందుకనే ప్రతి కీటకంలో కూడా పరమాత్మ సమూహంగా ఉన్నాడు. ఉండబట్టే ఆయన చెప్తున్నాడు. చెప్పేది ఆయనే, వినేది ఆయనే, చెప్పించేది ఆయనే, ప్రతిదీ కూడా ఆయనే. తర్వాత మనకి ఇప్పుడు పంచభూతాలు ఉన్నాయి కదా. పంచభూతాలకి ఇది భద్రాద్రి రామచంద్రంలో చదివింది నేను మొన్న. అదే చెప్తున్నాను. పంచభూతాలు అనేది పంచభూతాల కన్నా ఆకాశానికన్నా పెద్దది ఆత్మస్వరూపం. ఆత్మ తర్వాత ఆకాశం, వాయువు, అగ్ని, జలం, పృథ్వీ. ఇవి ఒక్కొక్కటి కొన్ని ఆకాశానికి 4 కోట్ల యోజనాల విశాలంగా ఉంది. తర్వాత వాయువు 3 కోట్ల విశాలంగా ఉంది వాయువు. తర్వాత అగ్ని 2 కోట్ల విశాలంగా ఉంది. 3 కోట్ల విశాలంగా ఉంది. తర్వాత జలం 2 కోట్ల విశాలంగా ఉంది. పృథ్వీ చాలా చిన్నదట. ఈ పంచభూతాల కన్నా పృథ్వీ చాలా చిన్నదట. 1 కోటి. ఈ పృథ్వీనే చూసి అమ్మో ఇదే కరెక్ట్ అనుకుంటున్నాం మనం. ఇవన్నీ పెద్దయని మనకు తెలియదు. ఎవరు చెప్పారు? ఋషులు, మహారుషులు మనకి వాళ్ళు సనాతనం నుంచి కాదు అనుభవించి ఒక్కొక్కరు అవి అనుభవించి మనకు ఒక పుస్తకం ద్వారా మనకి వ్యక్తపరుస్తున్నారు. అందువల్లే మనకు తెలిసింది. తెలియదు కదా. అట్లా అనంతమైంది అనమాట పరమాత్మ స్వరూపం. ఆకాశమే చాలా పెద్దది అనుకుంటున్నాం కాదు. ఈ పంచభూతాల కన్నా పరమాత్మ స్వరూపం చాలా పెద్దది. ఈ అవకాశం